ఇక్కడ మా దగ్గరికి అంతే కదండి. ఇక్కడ అందరూ కాదు, మీకు తెలిసినా మీరు చెప్పట్లేదని మాకు అర్థమైపోయింది. ఆయన చూసారా అసలు ఎంత విలువనిస్తున్నారు సార్. ఇక్కడ చాలా నేను విషయ ప్రయత్నం చేస్తున్నాను, నాకు అర్థమైంది. ఇక్కడ ప్రొడ్యూసర్లు ఉన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టి చాలా కష్టపడ్డారు కదా, టైటిల్ విషయంలో కూడా కష్టపెట్టడం ఎందుకు లేదు. కానీ ఇక్కడ ఒక ట్రై చేద్దాం సార్. ఏమన్నా ప్రొడ్యూసర్స్ గా మీరు ఎప్పుడెప్పుడు చెప్పాలా అనుకుంటుంటారు టైటిల్ కాబట్టి సార్ ఒకసారి ఇక్కడికి వచ్చి కొంచెం సార్ వస్తున్న విధానం, మైక్ తీసుకున్న విధానం చూస్తే అనౌన్స్మెంట్కి వచ్చినట్టే అనిపించింది. స్పీచ్ కాదు సార్, స్పీచ్ టైటిల్ ఓకే రండి. యాక్చువల్గా కథ విన్నాము సార్, మళ్ళీ అయితే అన్ని అయిన తర్వాత మేము ఒక 15 days నుంచి టైటిల్ పేరు చెప్పమని బాగా పోస్ట్ చేస్తున్నాము. అయినా కానీ అందరం కలిసి ఏదో ఒక డిక్లేర్ చేద్దాం, మీరైతే ఈరోజు రండి అని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం కదా. ప్రొడ్యూసర్లు చేత డబ్బులు పెట్టించడమే కాదు, యాక్ట్ కూడా చేయించడం కాదు. నిజంగా అంత ప్రిపేర్డ్ గా తీసుకొచ్చారు ప్రొడ్యూసర్స్ ని కూడా. రాంబాబు గారు లాభం లేదండి, లాస్ట్ ట్రైల్ ఓకేనా? ప్లీజ్ మీ మీదే బాధ్యత అంతా ఉంది. రండి ఇక్కడ రండి, లైట్ లో రండి. చెప్పండి సార్, రామాయణం అంతా విన్నారంటే చెప్పండి అంటున్నారు సార్. సార్ ఓకే అసలు టైటిల్ చెప్పకుండా ఇంత బడ్జెట్ డబ్బులు ఎలా పెట్టారండి? బాగుంది, నచ్చింది, చాలా బాగుంది. ప్రొడ్యూసర్ కూడా ఇక్కడికి నాతో పాటు వచ్చాను తెలుసుకోవడానికి. అంటే ఇంకా మనం ఏం చేయలేము. కాసేపు నమ్మేస్తామండి, ఏం చేస్తాం. థ్యాంక్ యూ. సరే అండి, ఇదంతా లాభం లేదు. కానీ నాకు ఇప్పుడు ఎందుకో డౌట్ వస్తుంది. ఏంటి అంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకి ఫైనల్ గా మనమే ఒక కొత్త టైటిల్ పెట్టేసుకున్నాం, నీలి ఆకాశం అనేసి. అలాగే ఈ సినిమా కూడా ఆడియన్స్ కి ఏమన్నా వదిలేయబోతున్నారా, టైటిల్ మీరే పెట్టుకోండి సినిమా చూసాక అని, లేదా పాటలు విన్నాక అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. సో ఇలాంటి రకరకాల డౌట్లను చెక్ పెట్టాలి అంటే మున్నా గారిని డైరెక్ట్ గా టైటిల్ అడిగేయడం బెటర్ అని నాకు ఇప్పుడు ఫైనల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సూత్రధారి ఆయన అర్థమైపోయింది కాబట్టి. మున్నా గారు ఒకసారి ప్లీజ్, మున్నా గారిని సెంటర్ చేద్దాం. మున్నా గారు ఏంటండి ఇంత టైటిల్ కి ఇంత క్యూరియాసిటీ మాకు క్రియేట్ చేశారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏంటి మేమైనా వీ హావ్ టు కమ్ అప్ విత్ న్యూ టైటిల్స్. ఏంటి మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే టైటిల్ తర్వాత హీరోలు రావాలన్నా పాపం వాళ్ళు కూడా టైటిల్ ఎవరికి టైటిల్ తెలియకుండా సినిమా పూర్తి చేసేసారు, టైటిల్ సాంగ్ కూడా పూర్తి చేసేసారు మున్నా గారు. టైటిల్ మున్నా కాదు ఆల్రెడీ వచ్చేసింది కదా. నాకు చెప్పడం ఇంపార్టెంట్. సో హీరోలు వస్తే టైటిల్ తెలిసిపోతుంది, వచ్చేస్తుంది. అయితే ఓకే అండి, హ్యాపీ హీరోస్ ని హీరో అన్నాం, మా హీరోలు వస్తారు. ఓకేనా? ఓకే. సో హీరో కాదు, హీరోలు. హీరోస్ ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, 1 2 3 హీరోస్. డెవిల్స్ వచ్చినాయండి. రండి బాబు వీళ్ళు
ఎవరండి బాబు వీళ్ళు దయ్యానికి బ్రాండు ఎంబాజర్లు వీళ్ళు దయ్యానికి బ్రాండు ఎంబాజర్లు వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ జీవితంలో బయటే లేని వాళ్ళు తింగరితనం ఇంటి పేరు ఏ గ్రామం నుంచి ఓడి పడ్డారో హీరోస్ హీరోస్ రియల్ లైఫ్ లో కూడా అమ్మాయిలు కదా హీరోస్ ఓ అమ్మాయిలు అభిమానిస్తారు కాబట్టి ఫ్యాంటాస్టిక్. ఈ ప్రతి అమ్మాయి బయోపిక్ సో మా హీరోస్ వీళ్ళే ఇప్పుడు కానీ హీరోస్ అని తీసుకొచ్చారు దానికి పడి ట్విస్ట్ మాస్లా అంటే మీరు చూసిన తర్వాత ఇప్పుడు 1 2 3 అంటారు అప్పుడు మా వాళ్ళు ఫేస్ చూపిస్తారు మాకు. ఓ సూపర్ ఓకే సో ఓకే అందరూ 1 అందరూ రెడీయా 2 3 వీళ్ళు నా సినిమా హీరోలు ఓకే ఇప్పుడు మీకు ఏం డౌట్స్ ఉన్నాయా అంటే హీరోలు అని ఎందుకన్నారో కూడా మీకు చెప్పేశారు కాబట్టి అమ్మాయిలే రియల్ లైఫ్ లో కూడా హీరోస్ అని మమ్మల్ని పొగిడారు కూడా కాబట్టి ఇంకా మాకు పెద్ద డౌట్ ఏమి ఉండవు అక్కడ అవును కదా హీరోలు చూస్తే టైటిల్ మర్చిపోయింది ఓకే నేను అలాగే వచ్చాను చూసి టైటిల్ వాళ్ళే చెప్పారు కదా Yeah. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను టైటిల్ యా ఓకే టైటిల్ చెప్పేద్దామా రెడీ ఓకే సో టైటిల్ తెలుసుకోవడానికి నాతో పాటు ఇక్కడ అందరూ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్న తరుణంలో మా హీరోలు నలుగురు స్టేజ్ పైన ఉన్నారు టు రివీల్ ద టైటిల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బై మున్నా గారు yes నాతో పాటు అనండి అంకం ఓకే పెట్టుకొని ఇచ్చేద్దాం 1 అనంతరం రెడీ 1 2 3 ఒక్క నిమిషం సినిమాలో మహేష్ బాబు గారు చూసినట్టు నేను ఇక్కడే చూస్తున్నాను కానీ చాలా మంచోళ్ళ డాడ్ కానీ చాలా మంచోళ్ళు ఓకే సో బ్యాడ్ గర్ల్స్ కానీ మంచోళ్ళు అని బ్యాడ్ గర్ల్స్ ట్విస్ట్ ఇచ్చారు మున్నా గారు సో బ్యాడ్ గర్ల్స్ మంచోళ్ళ ఈ రెండింటిలో ఏం జరగబోతోంది ఇలాంటి రకరకాల క్లారిటీలు మనకి రావాలి అంటే చంద్రమోహన్ రెడ్డి గారు రావాలి సో చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చేసారు సో హార్టియస్ట్ వెల్కమ్ టు చంద్రమోహన్ రెడ్డి గారు సార్ ఇప్పుడు బ్యాడ్ గర్ల్స్ అనగానే చంద్రమోహన్ రెడ్డి గారు ఎంట్రీ వచ్చిందంటే ఇదేంటో మాకు కృష్ణ చంద్ర గారు is also here. Heartiest welcome to you, కృష్ణ చంద్ర గారు. ఓకే చంద్ర గారు నేను విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్లీ మా నలుగురు హీరోలు కలిసి బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ట్విస్ట్ ఏంటంటే కానీ మంచోళ్ళు అనే ట్యాగ్ లైన్ పెట్టారు సో మీరు బ్యాడ్ గర్ల్స్ అనుకుంటున్నారా మంచోళ్ళు అనుకుంటున్నారా రాగానే ఇంత కష్టమైన క్వశ్చన్ ఎందుకు మంచోళ్ళు అంటారా సరే మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం బట్ దానికంటే ముందు నాకు తెలిసి టైటిల్ రివీల్ అయిపోయింది కాబట్టి సినిమా గురించి నేను